హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ముందుగా నాకు జాబ్ లొకేషన్తో పెద్దగా ప్రాబ్లం లేదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎక్కడ ఇచ్చినా సరే నేను జాబ్ చేస్తాను అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. మీరు 10th క్లాస్ క్వాలిఫై అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్ నాగర్కోటి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ ఉంటుందో. ఇక ఈ నోటిఫికేషన్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇందులో చాలా పోస్టులకి కాంట్రాక్ట్ బేసిక్ మీదే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అంత దూరం జాబ్ లొకేషన్ ఉన్న తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ డీటెయిల్స్ తెలుసుకోవడం మనకి అవసరం లేదు కదా. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో పర్మనెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి 2 పర్మనెంట్ పోస్టులు ఉన్నాయి. అందులో దానికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో అందుకోసం ఆ పోస్ట్ని స్కిప్ చేసి ఒకే ఒక్క పోస్ట్ వివరాలు మాత్రమే తెలుసుకుంటున్నాం. అయితే ఆ పోస్ట్ ఏంటి అంటే మనకి ఎల్డీసీ అంటే లోయర్ డివిజనల్ క్లర్క్. 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో నోటిఫికేషన్లో 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. అంటే దీని అర్థం ఈ జాబ్స్కి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే. ఎందుకంటే ఇవి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి. ఇక శాలరీ చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 19,900, మ్యాక్సిమం 63,200. ఇక బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి వన్స్ పక్కన పెడితే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి విత్ ఆల్ అలవెన్సెస్తో 30 నుంచి 35,000 మధ్యలో శాలరీ అనేది వస్తుంది. ఇక క్వాలిఫికేషన్స్ అనేవి చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ముందుగా మెన్షన్ చేసింది ఏంటంటే మెట్రికులేషన్ కంప్లీట్ అయి ఉండాలన్నారు. అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన ఎవరైనా సరే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక టైపింగ్ స్కిల్స్ అనేవి మస్ట్ నీడెడ్, ఎందుకంటే ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి. ఆ టైపింగ్ చూస్ చేసుకుంటే మనం చూస్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి స్పీడ్స్ అనేవి ఉంటాయి. ఇన్ కేస్ ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 40 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలి. హిందీ చూస్ చేసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అనేది చేశారు. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. అండ్ ఆల్సో ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి మనం ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి. మనకు ఒక అప్లికేషన్ ఫామ్ని ఆల్రెడీ నోటిఫికేషన్తో పాటు అటాచ్ అయితే చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనం త్రూ పోస్టల్ ద్వారా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పి తెలుసుకున్నాం. అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి మనం క్లియర్గా చూసాం కదా. అయితే ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు పే చేయాలని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. అయితే ఆఫ్లైన్లో అప్లై చేయడం వల్ల అప్లికేషన్ ఫీజుని డీడీ రూపంలో పే చేయాలని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఏ పేరు మీద డీడీ తీయాలి, అకౌంట్ నెంబర్స్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను చదివినా కానీ మీకు అర్థం కాదు. ఇంట్రెస్ట్ నుండి అప్లై చేసే వాళ్ళు ఈ డీటెయిల్స్ని క్లియర్గా అయితే చూడండి. ఇక నెక్స్ట్ డీడీ కూడా తీసిన తర్వాత ఏవైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ ఫామ్తో మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తర్వాత డీడీ పే చేస్తారు కదా, డీడీని కూడా అటాచ్ అయితే చేసి అడ్రస్ని ఒక అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది మన అప్లికేషన్ని. ఆ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేశారు. అయితే మీరు పోస్టల్ ద్వారా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే ఇక్కడ సెండ్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ సెండ్ చేయడానికి లేదని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆర్డినరీ పోస్ట్ మీద 22 రూపీస్ స్టాంప్ అయితే ఇంక్లూడ్ చేయాలి. అప్లై అయితే చేయడానికి మనకి 9th ఫిబ్రవరి 2024 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, నాకు జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం అనుకునే వాళ్ళు 10th క్లాస్తో ఒక మంచి జాబ్ కావాలనుకుంటే జాబ్స్కి ట్రై అయితే చేయండి. అవసరం లేదంటే స్కిప్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికి కూడా షేర్ అయితే చేయొద్దన్నా షేర్ అయితే చేయండి. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళైనా అప్లై అయితే చేస్తారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.